గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా రేరా అన్నా ఇంకొకటన్నా సమ్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఆల్వేస్ ఇన్ రియల్ ఎస్టేట్ బికాస్ ప్రామిస్ చేసిన డెవలప్మెంట్స్ చేయలేదు. క్లబ్ హౌస్ అన్నారు, 5 years అవుతుంది కానీ క్లబ్ హౌస్ లేదు. ఇలా ఎండ్లెస్ అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాదా? మీ ప్రైమ్ పర్చేజ్ ఏంటి? ల్యాండ్. ఆ ల్యాండ్ అనేది దృష్టిలో పెట్టుకోండి, మిగతావన్నీ సెకండరీ. సో రియల్ ఎస్టేట్ అంటే ఏదో వెళ్ళాం, ఎవరో ఏదో చెప్పారు, ఇన్వెస్ట్ చేసాం, వచ్చేసాము, ఇంకా పెరిగిపోతుంది. ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేయాలి, ఇంటెన్స్ వర్క్ చేయాలి. ఇలా చేసినప్పుడే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది, లేకపోతే 100% ఫెయిల్ అవుతుంది. ఇవన్నీ వినటానికే బాగుంటాయి కానీ అవి ఇంప్లిమెంట్ చేసే విధానం ప్రాపర్గా లేదు. నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ ట్రైనర్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే అండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రీసెంట్గా నేను డీల్ చేసిన క్లయింట్స్, సార్ మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాము, హెచ్ఎండిఏ ఉంది, రేరా అప్రూవల్ ఉంది, లోన్స్ కూడా పే చేస్తూ ఉన్నాం. హైడ్రా వచ్చి మా ఫ్లాట్ని కూల్ చేసింది, బట్ లోన్ అయితే రీపే చేస్తానే ఉన్నాం. అలాగే ఇంకొక క్లయింట్ కంప్లైంట్ ఏంటంటే 2 years బ్యాక్ ఒక వెంచర్లో ఇన్వెస్ట్ చేశాను, ఒక 300 square yards. కానీ ఈరోజు వెంచర్ విజిట్ చేస్తే ఈవెన్ నా ఫ్లాట్ వరకు ట్రావెల్ చేయడానికి కూడా పాత్ ప్రాపర్గా లేదు, ఒక ఫారెస్ట్ను తలపిస్తూ ఉంది లేఅవుట్. ఇప్పుడు నా హెల్త్ రిక్వైర్మెంట్స్ ఉంది, నేను ఎలా రీసేల్ చేసుకోవాలి? అలాగే ఇంకొక క్లయింట్ కంప్లైంట్, టోటల్ పేమెంట్ చేసాం ఫ్లాట్కి, బట్ 2 years కంప్లీట్ అవుతున్నా మేనేజ్మెంట్ ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయట్లేదు. దీన్ని ఎలా లీగల్గా ఫేస్ చేయాలి? ఈవెన్ ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా కొంతమంది కాల్ చేసి అడుగుతున్న క్వశ్చన్స్. ప్రామిస్ చేసిన డెవలప్మెంట్స్ చేయలేదు. క్లబ్ హౌస్ అన్నారు, 5 years అవుతుంది కానీ క్లబ్ హౌస్ లేదు. ఇలా ఎండ్లెస్ అండి, చెప్పుకుంటా పోతే ప్రతి పర్సన్ దగ్గర ఒక కంప్లైంట్ రియల్ ఎస్టేట్ మీద. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఓన్లీ డెవలపర్సే రెస్పాన్సిబుల్లా? గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాదా? ఇంకా మాట్లాడితే క్లయింట్స్ కూడా రెస్పాన్సిబులే అని నేను అంటాను. సో క్లయింట్స్ ఇక్కడ ప్రాపర్గా అర్థం చేసుకోవాలండి. అండి, ప్రతి సెక్టర్లో ఈరోజు రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. హెల్త్ కేర్ కావచ్చు, మీడియా కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాట్ ఎవర్. రాంగ్ ప్రాక్టీసెస్ లేని సెక్టర్ ఏదన్నా ఉంటే చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక సెక్టర్ కూడా దొరకదు. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద ఎత్తున రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇదేం ప్రజాసేవ కాదు రియల్ ఎస్టేట్ అంటే, అది అర్థం చేసుకోండి. సో చాలా పెద్ద ఎత్తున రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అలా అని చెప్పి అందరూ రాంగ్ ప్రాక్టీసెస్నే నమ్ముకున్నారా అంటే చాలామంది క్రెడిబుల్ డెవలపర్స్ ఉన్నారు. ఏదైతే ప్రామిస్ చేస్తారో దాన్ని 100% అంతకు మించి ఎగ్జిక్యూట్ చేసే డెవలపర్స్ కూడా ఉన్నారు. ఈవెన్ ఆఫ్టర్ సేల్ సపోర్ట్ ఇచ్చే డెవలపర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాగే అలాంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ కూడా మార్కెట్లో చాలామంది ఉన్నారు. సో యాజ్ ఏ క్లయింట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఫస్ట్ యూ షుడ్ బి క్లియర్ అండి, క్లారిటీ ఉండాల్సిందే మీకే. మీ బడ్జెట్ ఎంత, ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఆ హైవేని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ప్రతిరోజు ఆ హైవేలో ట్రావెల్ చేస్తాను, మా హోమ్ టౌన్ అక్కడ ఉంది, సో ఆ హైవేలో ఇన్వెస్ట్ చేస్తాను అంటే అది రాంగ్ రీజన్ అవుతుంది, నాట్ రైట్. సో వై షుడ్ వీ ఇన్వెస్ట్ అంటే అక్కడ ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, సోషల్ ఇన్ఫ్రా కావచ్చు, ఎడ్యుకేర్ కావచ్చు, ఇలాంటివన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ప్యారలల్ హైవేస్ ఏమున్నాయి, ప్యారలల్ హైవేస్ నుంచి మల్టిపుల్ సపోర్ట్ ఏముంది, వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి, మైక్రో థింగ్ నుంచి మ్యాక్రో థింగ్ వరకు మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఇన్వెస్ట్ చేసే రోడ్ డెడ్ ఎండ్ కాకూడదు, వాటర్ బాడీకి రీచ్ అవ్వకూడదు, ఫారెస్ట్ ఏరియాకి రీచ్ అవ్వకూడదు, ఏ మౌంటైన్ బాడీకి కూడా రీచ్ అవ్వకూడదు. అలా రీచ్ అయితే మీకు ROI ఉండదు. సో ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్తారా మీకు? ఏ రియల్టర్ అయినా చెప్తారా? చెప్పరు. ఇలాంటి విషయాలు చెప్పగల రియల్టర్స్ హైదరాబాద్లో మేబీ ఎవరు చెప్పరని నేను అంటలేదు, మేబీ 5% ఉంటారు. ఇంకొక మిత్ అండి, కనెక్టివిటీ అంటే ఏదో హైవే ఉంటే చాలు, ఇంటర్నల్గా వెళ్ళే రోడ్డు 20 feet ఉన్నా పర్వాలేదు, 30 feet ఉన్నారు. నో అండి, కనెక్టివిటీ అంటే ఒక సింగిల్ రోడ్ ఉండటం కాదు, మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి.
ప్యారలల్ హైవేస్ నుంచి మల్టిపుల్ సపోర్ట్ ఉండాలి. సో రియల్ ఎస్టేట్ అంటే ఏదో వెళ్ళాం, ఎవరో ఏదో చెప్పారు, ఇన్వెస్ట్ చేసాం, వచ్చేసాము, ఇంకా పెరిగిపోతుంది. ఇది మిత్ అని నేను అంటున్నాను. ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేయాలి, ఇంటెన్స్ వర్క్ చేయాలి. ఇలా చేసినప్పుడే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది, లేకపోతే 100% ఫెయిల్ అవుతుంది. ఇందులో డౌటే లేదు, నో క్వశ్చన్. సో ఇలా గైడ్ చేసే రియల్టర్స్ ఉన్నారా మార్కెట్లో, రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ ఉన్నారా, ఇలా ఒక సిస్టమ్ బేస్డ్ డెవలప్మెంట్ చేసే డెవలపర్స్ ఉన్నారా అంటే ఉన్నారు, 100% ఉన్నారు. ఇప్పుడు క్లయింట్ ఏం చేయాలి? అలాంటి డెవలపర్ని అప్రోచ్ అవ్వాలి, అలాంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని అప్రోచ్ అవ్వాలి, ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న రియల్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఎవరో ప్రైస్ తక్కువకి ఇస్తున్నారు, నెగోషియేషన్ నేను బాగా చేయగలిగాను, వాళ్ళు ఏదో అద్భుతాలు జరిగాయి అని చెప్పారు, రేపు అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తాము, 1 వీక్లో ఇక్కడ హాస్పిటల్ వస్తుంది, లేకపోతే స్విమ్మింగ్ పూల్ వస్తుంది, దట్ అని చాలా చెప్తారు. కానీ అవి అక్కడ విజిబుల్గా కనిపించడానికి చాలా కాలం పడుతుంది, అసలు కనిపించకపోవచ్చు కూడా. సో ఇవన్నీ పక్కన పెట్టండి. మీ ప్రైమ్ పర్చేజ్ ఏంటి? ల్యాండ్. ఆ ల్యాండ్ అనేది దృష్టిలో పెట్టుకోండి, మిగతావన్నీ సెకండరీ. ఇది బిలీవ్ చేయండి, మిగతావన్నీ సెకండరీ. మీ ప్రైమ్ పర్చేజ్ ల్యాండ్. సో ఆ ల్యాండ్లో శాండిల్వుడ్ ట్రీస్ పెడతాం, రెడ్ శాండిల్ పెడతాము, ఇలా రకరకాల టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. వీటిని తప్పు అని కూడా మనం అనలేము, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక బిజినెస్, చాలా వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే బిజినెస్. సో దానిలో మార్కెటింగ్ పర్పస్, సేల్ పర్పస్ కొంత ఎగ్జాగరేషన్ అయితే ఉంటుంది, ప్రతి ఫీల్డ్లో ఉన్నట్లే. అది తప్ప కరెక్టా, మోరల్స్ వాల్యూస్ గురించి మాట్లాడుకోలేము ఇవాళ ఉన్న కమర్షియల్ ఏజ్లో. సో కేర్ఫుల్గా ఉండాల్సింది మీరే. సో మీరేం చేయాలి? ఒక ప్రాపర్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని ఐడెంటిఫై చేయాలి, ప్రాపర్ హైవేని ఐడెంటిఫై చేయాలి, ప్రాపర్ లొకేషన్ని ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి సర్వీసెస్ ఉన్న అడ్వైజర్స్ మీకు ఎట్ లో ప్రైజ్లో అయితే దొరకరు. వాళ్ళ ఫీజు మీరు ప్రాపర్గా పే చేసి మీరు తీసుకునే ప్రాపర్టీకి ప్రాపర్ ప్రైస్ పే చేయడానికి మీరు రెడీ ఉంటే అలాంటి డెవలపర్ని ఐడెంటిఫై చేయొచ్చు, అలాంటి ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేయొచ్చు, అలాంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ మీకు ఎలా ఉంటాయంటే మీరు ఇన్వెస్ట్ చేసే ఆ ప్రాపర్టీతో, అలాంటి అడ్వైజర్ త్రూ ఇన్వెస్ట్ చేసే ప్రాపర్టీతో మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ అవుతుంది, మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ కూడా సెక్యూర్ అవుతుంది. అంటే మీ లైఫ్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ పీస్ ఆఫ్ ల్యాండ్లో, డోంట్ ఫర్గెట్ దట్. సో 2000, 3000 నెగోషియేషన్ కోసమో లేకపోతే ఇంకేదో అట్రాక్టివ్ థింగ్స్ కోసమో మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే దోస్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ ఫెయిల్. అండ్ నేను ఇనిషియల్గా ఏవైతే కంప్లైంట్స్ చెప్పానో అలాంటి కంప్లైంట్సే వస్తాయి. సో ఇక్కడ డెవలపర్స్ మారరు, డెవలపర్స్లో మంచి డెవలపర్స్ ఉంటారు, రాంగ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేసే డెవలపర్స్ ఉంటారు. గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, రేరా అన్నా, ఇంకొకటన్నా సమ్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఆల్వేస్ ఇన్ రియల్ ఎస్టేట్ బికాస్ కాంప్లికేటెడ్ ఫీల్డ్, డైనమిక్ ఫీల్డ్. ఈవెన్ ఆ గవర్నమెంట్లో ఉండే చాలామంది వ్యక్తులే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇవన్నీ వినటానికే బాగుంటాయి కానీ అవి ఇంప్లిమెంట్ చేసే విధానం ప్రాపర్గా లేదు. ఇక లీగల్ ప్రొటెక్షన్ అంటారా? లీగల్ ప్రొటెక్షన్ అంటే ఇట్స్ ఏ లాంగ్ ఫైట్ అగైన్ అండి. మీ సమయం చాలా వేస్ట్ అవుతుంది, చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డెవలపర్కి కూడా లీగల్ ఫైట్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది, అది మర్చిపోవద్దు. సో ఇక్కడ ఏం చేయాలంటే రైట్ కైండ్ ఆఫ్ అడ్వైజర్ని అప్రోచ్ అవ్వండి, రైట్ రీసెర్చ్ చేయండి. ప్రాపర్టీ కొనే ముందు అట్లీస్ట్ ఒక 10 days ఆ ఏరియా మీద ఇంటెన్స్ వర్క్ చేయండి. పారామీటర్స్ ఏంటనేది తెలుసుకోండి. లొకేషన్, ఎడ్యుకేర్, హెల్త్ కేర్, కనెక్టివిటీ, హైవే, మల్టిపుల్ కనెక్టివిటీ, వాటర్ రిసోర్సెస్, ఏ రోడ్డు కూడా డెడ్ ఎండ్ ఉండకూడదు, వాటర్ బాడీకి రీచ్ అవ్వకూడదు, మౌంటైన్ టాప్కి రీచ్ అవ్వకూడదు, ఫారెస్ట్ ఏరియాకి రీచ్ అవ్వకూడదు, అక్కడ ఉన్న పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రాఫిక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే 100 చెప్తాను. సో దీనికోసమే నేను ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాను. నా ఆఫీస్లో నేను రియల్ ఎస్టేట్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ సెషన్స్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్, నేను ఇచ్చే నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే ఈ పారామీటర్స్ని, ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అది బుల్లెట్ ప్రూఫ్ అవుతుంది. 100% ఫెయిల్ అవటానికి ఛాన్సే లేదు, దట్ ఐ కెన్ అష్యూర్. సో ఇలాంటి సెషన్స్కి అటెండ్ అవ్వాలంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండి. బట్ ఈ సెషన్స్ లాస్ట్ టైం నేను కండక్ట్ చేయటం జరిగింది, బట్ మోస్ట్ పీపుల్ ఆర్ మిస్యూజింగ్ అండి. వాళ్ళ ప్రాపర్టీ ఏదో ఉంటుంది, అక్కడ ప్రైస్ కనుక్కోవటం కోసం ఇలా డిఫరెంట్. సో అలాంటి ఎంక్వైరీస్తో అయితే నన్ను అప్రోచ్ అవ్వద్దు దయచేసి. మీ దగ్గర రిక్వైర్డ్ బడ్జెట్ ఉండి
మీరు డిసైడ్ అయ్యారు ఈ హైవేలో ఇన్వెస్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయాలి, డెసిషన్ తీసుకున్నారు, బడ్జెట్ ఉంది, ఉన్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండి. నా త్రూ ఇన్వెస్ట్ చేస్తారా, ఇంకొక వ్యక్తి త్రూ ఇన్వెస్ట్ చేస్తారా అనేది సెకండరీ. బట్ ఇన్ఫర్మేషన్ మైక్రో థింగ్ నుంచి మ్యాక్రో థింగ్ వరకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1-2 అవర్స్ సెషన్ ఉంటుంది. అండ్ వన్ ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ఇట్స్ నాట్ ఫ్రీ అండి. ఇట్స్ నాట్ ఫ్రీ, దెర్ ఈస్ సమ్ ఛార్జ్ ఫర్ దిస్. అండ్ దీనిలో కూడా నా వైపు నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి ప్రాపర్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నాకు వస్తే ఎస్ సీరియస్ క్లయింట్ అని నేను అనుకున్నప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వగలుగుతాను. ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో రకరకాల రాంగ్ ప్రాక్టీసెస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవో ఉంటాయి, దానికోసం ఇది ఫ్రీ సర్వీసే కదా అని అప్రోచ్ అవుతారు. ఫ్రీ సర్వీస్కి ఎప్పుడూ వాల్యూ ఉండదు. లాస్ట్ టైం నేను ఫ్రీ సర్వీస్ ఇచ్చాను, బట్ అగైన్ ఐఎమ్ స్టార్టింగ్. ఇది ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి నేను ఫ్రీ సర్వీస్ అయితే ఇవ్వట్లేదు, మినిమం ఫీజు అయితే ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇలాంటి బుల్లెట్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవాలి త్రూ రియల్ ఎస్టేట్ అంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండి. చిన్న అమౌంట్స్ గురించి లేకపోతే ఒక హాఫ్ డే టైం స్పెండ్ చేయటం గురించి మీరు ఆలోచిస్తే అక్కడ ల్యాక్స్ ఆఫ్ రూపీసే వేస్ట్ అవుతాయి. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.